ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే మండే రోజు నేను ఏమేమి వంటలు ప్రిపేర్ చేశానో, అలాగే నేను చేసిన పనులంటే వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను మార్నింగ్ లేచిన వెంటనే మా హస్బెండ్కి హాట్ వాటర్ ఇచ్చేసాను. అలాగే నాకు కాఫీ తాగటం అలవాటు అని చెప్పి పాలు కలిపేసి కాఫీ తాగేశాను. కాఫీ తాగిన తర్వాత ఇల్లు చిమ్మేసేసానండి. ఇల్లు చిమ్మిన తర్వాత మా హస్బెండ్ దీపారాధన చేస్తారని ఇల్లు చిమ్మేసేసేస్తాను. ఇల్లు చిమ్మిన తర్వాత నేను ఫ్రెష్ అయిన తర్వాతే వంట దగ్గరికి వెళ్తానండి. వంట అనేది కాకరకాయ పులుసు చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే కాకరకాయలు పొండిపోయినాయి. సరే కర్రీ చేయడానికి కుదరదు కదా అని చెప్పి కాకరకాయ పులుసు చేద్దామని నానబెట్టి పక్కన పెట్టేశాను. కాకరకాయలు పొండుగా ఉంటే పులుసుకి చాలా బాగుంటాయి, అలాగే టేస్ట్గా కూడా ఉంటాయండి. పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా నేను ఇల్లు మొత్తం చిమ్మేసేసానండి. మా పాప సండే రోజు ఇంటి దగ్గర ఉంటే తర్వాత రోజు ఇంత చెత్త వస్తుందన్నమాట. ఇల్లంతా ఏదో ఒకటి పడేస్తూనే ఉంటుంది. ఇక్కడ మొత్తం కవర్లు అన్నీ ఉంటే మొత్తం చిమ్మేసేసాను. శుభ్రంగా చిమ్మేసేసి బయట వాకిట్లో కూడా చిమ్మేసేసి చిన్న ముగ్గు అనేది వేసేస్తానండి. పొద్దున్నే లేచి ప్రశాంతంగా పని చేసుకుంటే హాయిగా ఉండిద్ది అనమాట. అందుకని నేను ఒకవేళ మా హస్బెండ్ లైన్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, మా పాప స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మార్నింగే లెగుస్తాను. సండే ఒక్కరోజే 7కి లెగుస్తానండి. ఆ రోజైనా సరే ముందే మెలకు వస్తే లెగిసేసి పని చేసేసుకొని కూర్చుంటానమాట. ఇలా ప్రశాంతంగా పని తొందరగా చేసుకోవడం వల్ల ఏ హడావిడి ఉండదని చెప్పేసి పెందలాడు లేసి పెందలాడు చేసేస్తాను. అలాగే మా పాప గారికి అడిగిందని చెప్పి గారికి పోసానండి. ముందు రోజే పోసేస్తాను నేను. ఎందుకంటే గారెలు ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మెత్తగా ఉంటాయి అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ముందు రోజే. ఇలా చట్నీ చేసేస్తాను. తనకి ఎక్కువ ఈ చట్నీనే ఇష్టం, అల్లం చట్నీ అలాంటివి తినదనమాట. ఇలా శనక్కాయ పప్పులతో చట్నీ చేసి పెడతానమాట. 2 పచ్చిమిరకాయలు అవి మంటగా ఉంటున్నాయని 2 పచ్చిమిరకాయలు వేయించానండి. అలాగే శనక్కాయ పప్పులు శనగపప్పు వేయించి పక్కన పెట్టేసేసాను. ఈలోపు ఈ చల్లారేలోపు కాకరకాయలు అవి కట్ చేసి పక్కన పెట్టేసేసుకున్నాను. ఆల్రెడీ చింతపండు నానబెట్టేసా కదండి. ఇలా ఇవి చల్లారిపోయిన తర్వాత ఈ శనక్కాయ పప్పులు ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసేసాను. ఇలా సింపుల్గా చేసేసేసానండి. చట్నీ అనేది తనకి ఇలానే ఇష్టం అనమాట. ఒకసారి శనక్కాయ పప్పులు శనగపప్పు అలాగే పచ్చిమిరకాయలు వేసి మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు నీళ్ళు యాడ్ చేసి ఇలా సాల్ట్ వేసి ఇంకోసారి మిక్సీ పట్టాను. తర్వాత తాలింపు వేసుకుంటే ఒక 2 days ఉండిద్ది అని చెప్పేసి తాలింపు వేసానండి. పైగా మా పాప 2 daysకి పోయమంది. గారె 2 రోజులు తింటానని చెప్పి 2 రోజులకు పోసేసాను. ఆ 2 రోజులకు కూడా పనికొచ్చింది కానీ చట్నీ తాలింపు కూడా వేసేసానండి. గారెపిండి ఫ్రిడ్జ్లో పెడితేనే ఇంకా మెత్తగా ఉండిద్ది అనమాట. ఇదివరకు ఏంటంటే అప్పటికప్పుడు చేసుకొని తింటే బాగుండేది అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగుండిద్ది అంటున్నారని చెప్పి నేను ఫ్రిడ్జ్లో పెట్టి చేస్తాను. అలాగే చింతపండు కూడా ఆల్రెడీ నానబెట్టేశాను కదండి. ఇది మార్నింగే నానబెట్టాను అనమాట నేను. ఓకేనా, మార్నింగ్ నానబెట్టిన తర్వాత అంటే నేను ఇల్లు అయి చిమ్మేసేసినాక నానబెట్టేసేసాను. కొంచెం చింతపండు తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టేసానండి. మా హస్బెండ్ దీపారాధన చేస్తున్నారు ఒక పక్కన. ఆయన డైలీ దీపారాధన చేయకోకుండా లైన్కి అయితే వెళ్ళరండి. ఎప్పుడన్నా ఒక్కసారి మాత్రం మానుతూ ఉంటారనమాట. చేయకూడదు అన్న పరిస్థితుల్లో చేయరనమాట. ఇలా దీపారాధన చేసేసారు. తర్వాత వచ్చేసరికి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసేసి అన్నం అవన్నీ గ్యాస్ మీద పెట్టేశాను. పక్కన అన్నం ఉడుకుతూ ఉందండి. అలాగే ఇక్కడేమో పులుసు కోసం కుక్కర్ పెట్టేసేసాను. ఎక్కువ నేను కుక్కర్లోనే చేసేస్తానండి. అంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి తిప్పటానికని ఇక్కడ కుక్కర్ పెట్టేసేసి కొంచెం నూనె వేసేసి, కాకరకాయలకి ఎక్కువ నూనె పట్టిద్దండి, అందుకే నూనె ఎక్కువ వేసేసాను కొంచెము. అలాగే తాలింపు గింజలు కరివేపాకు వేసాను. ఇలా మొత్తం వేసిన తర్వాత కొంచెం కలిగి పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. అప్పుడప్పుడు మనం కల్లిస్తూ ఉండాలి. అలా ముక్క మొత్తం ఉడికిన తర్వాత మనం చింతపండుని నానబెట్టాం కదండి, ఆ చింతపండుని యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా మూత పెట్టేసేసి కొంచెం సేపు ఆగిన తర్వాత ముక్కలు ఉడికిన తర్వాత మనం పద్దాక కలుచుకుంటాం. ముక్క మెత్తపడేంత వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. అలాగే అప్పుడప్పుడు కదిలిస్తూ ఉండాలన్నమాట. నాకు ఒక పక్కన పిల్లది లంచ్ అన్నము ప్రిపేర్ అయిపోయిందనమాట. అవి కట్టేసేసి పాపకు అన్నం ప్లేట్లో పక్కన పెట్టేశానండి. ఇక్కడ ముక్క మెత్తపడిపోతే ఇంకా మనం చింతపండు ఏదైతే చింతపండు నానబెట్టామో
పెట్టామో ఆ చింతపండు రసం అనేది పిండేస్తున్నాము. ఈ కాకరకాయ పులుసు వచ్చేసరికి చిక్కగా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. కొన్ని బెండకాయ పులుసులకి అలాగే చామదుంపల పులుసుకి పక్కన ముద్దపప్పుతో పలచగా చేసుకోవచ్చు, కానీ కాకరకాయ పులుసుకి వచ్చేసరికి ఇలా గట్టిగా చేసుకొని తింటేనే చిక్కగా ఉంటేనే చాలా బాగుంటుందన్నమాట. నాకు కాకరకాయ పులుసు అంటే చాలా ఇష్టము. పొండిపోయిన కాకరకాయలతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మా పాప కూర చేయమంటే అవి పొండిపోయినాయి అనమాట. ఇంక అందుకని చెప్పేసి పడేయటం ఇష్టం లేక ఇలా పులుసు చేసి పెట్టాను. టేస్ట్ కూడా చాలా బాగుండిద్దండి. ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, నేను పాపకి అన్నం పక్కన పెట్టేశాను. ఇక్కడ పులుసు మరుగుతూ ఉందండి. మరుగుతున్నప్పుడు కొంచెం పసుపు అలాగే కారము అలాగే కొంచెం బెల్లము యాడ్ చేసుకోవాలండి. మేము కొంచెం తీపి ఎక్కువ తింటాము, అందుకని చెప్పేసి నేను బెల్లం అన్నిట్లో ఎక్కువ వేస్తాను, మంచిదే కదా అని చెప్పేసి ఇక్కడ పసుపు వేసాను, అలాగే ఉప్పు వేస్తున్నాను, అలాగే కొంచెం కారము అలాగే బెల్లం వేస్తున్నామండి. అవన్నీ వేసిన తర్వాత ఇంకో 10 నిమిషాలు మీడియంలో పెట్టేసి మరగనిస్తే పులుసు అనేది చాలా చిక్కగా టేస్టీగా ఉంటుందన్నమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం అలాగే సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది రుచి అనేది. చెప్పాను కదా, కాకరకాయ పులుసు చాలా బాగుంటుందండి. ఇక్కడ బెల్లం అనేది వేస్తున్నా చెప్పా కదా, మేము చాలా తీపిగా తింటామని, అందుకే బెల్లం యాడ్ చేసేసాను. కొంచెం సేపు మరగనిచ్చానండి, ఒక 10 మినిట్స్ మరగనిస్తే సరిపోతుంది. అలాగే మా పాపది లంచ్ అనేది పక్కన పెట్టేసేసాను. అలాగే బాక్స్ అన్నీ తను సర్దేసుకుందనమాట. పిల్లల్ని స్కూల్కి పంపిస్తా హడావిడిగా చేసుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కదండి. అక్కడికి నేను మార్నింగ్ తొందరగానే లెగుస్తాను, మళ్ళీ హడావిడి పడాల్సి వచ్చిద్దామోనని. పైగా పాపని 8:15 కల్లా స్కూల్ దగ్గర దించాలన్న భయంతో మార్నింగే 5కి అలా అన్నీ లెగిసేస్తానండి. అలాగే పైగా స్పీడ్గా హడావిడి పడుకోకుండా మెల్లగా చేసుకుంటాను అనమాట. ఎందుకంటే రాత్రిపూట అంట్లన్నీ తోమేసి పక్కన పెట్టేసుకుంటా కాబట్టి లెగంగానే ఏ పనులు చేసుకోవాలో ముందు రోజే ఎస్టిమేషన్ వేసేసుకుంటాను. చూసారు కదండి, ఇక్కడ కాకరకాయ పులుసు అయిపోయింది. చిక్కగా ఎంత బాగుందో, చుట్టానికే నోరూరిపోతుంది కదా. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మా పాప గారెలు అడిగిందన్నా కదండి, ఇక్కడ నూనె వేసేసి కళాయి పెట్టేసేసాను. ఈలోపు మా పాపను రెడీ చేసేలోపు నూనె అనేది కాగిపోయింది. ఇక్కడ నేను గారెల పిండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసి, అంటే నేను ఒక గంట ముందే తీస్తానండి, మళ్ళీ చల్లగా ఉన్నదాన్ని వేయకూడదని చెప్పి ముందే తీసి పక్కన పెట్టేస్తాను. ఇలా మా పాపకి గారెలు వేసి తనకి ఇచ్చేసాను అనమాట. తను తింటా ఉండేలోపు నేను ఇంకా రెడీ అయిపోయాను. నేను మాత్రం టిఫిన్ పాపని దించొచ్చినాకే తింటాను, ఎందుకంటే టైం అస్సలు సరిపోదు. పైగా హడావిడిలో తిన్నట్టు ఉండదని పాపని దించేసి వచ్చి ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ తిని టీ తాగి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని సరుకు పని అనేది చేసుకుంటామండి. ఇక్కడ తనకి గారెలు వేసేసి నెక్స్ట్ డేకి నేను గారెల పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను. తనేమో రెడీ షూస్ అవి వేసుకుంటా ఉందన్నమాట. ఇవి గారెలు అయ్యేలోపు ఇంకా తనకి టిఫిన్ పెట్టిచ్చేస్తా ఉంటే తను తింటా ఉంది. నేను ఇంకా రెడీ అయిపోయి ఇంకా తనకి బాక్స్ అవి సర్దేశాను. ఇలా తనకి ఏది కావాలంటే అది మ్యాక్సిమం ట్రై చేస్తానండి ఇంట్లోనే చేయడానికి. ఎక్కువ నేను టిఫిన్లు కానీ ఏం బయట తెప్పించను. తనకి ఇష్టమైన గారెలు కానీ ఏవైనా సరే నేనే చేస్తానన్నమాట. ఏదన్నా నేను చేయలేని పక్షంలో ఉంటేనే బయటికి తెప్పిస్తానండి. ఇక్కడ వచ్చేసరికి మా పాపకి అన్నం పెట్టేసేసాను, కాకరకాయ పులుసు అలాగే పెరుగన్నము. అన్నంలో ఖచ్చితంగా నెయ్యి వేయాల్సిందేనండి. అలాగే డ్రాగన్ ఫ్రూట్. మా పాప డైలీ డ్రాగన్ ఫ్రూట్ తిన్నా తనకి బోర్ అనేది కొట్టదనమాట. ఇక్కడ తన లంచ్ సర్దేశాను. చూసారా కదండి ఈ వీడియో మండే రోజులోగనమాట. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, కాకరకాయ పులుసు చల్లారిపోతే ఇంకా కొంచెం సేపు చల్లారబెట్టి మూత పెట్టేశాను. బాయ్ అండి.